జై తెలంగాణ, జై బ్రాహ్మణ. నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, తెలంగాణ డాక్టర్ శర్మగా ఉస్మానియా యూనివర్సిటీకి సేవలు అందించిన డాక్టర్గా అందరికీ సుపరిచితమై. మిత్రులారా, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పాలన మేము రేవంత్ రెడ్డి గారి పట్ల చాలా గౌరవంతో ఉండేటోళ్ళం. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా పెడితే ఆ బసవరాజు శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చాడంటే, మేము తెలంగాణలో ఉన్నటువంటి భూమిపుత్రులుగా, తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తులుగా, ఆనాడు బుల్లెట్ గాయాలు అయినటువంటి వ్యక్తిగా నేను మా మిత్రులందరితో కలిసి తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక అనేది ఉస్మానియా యూనివర్సిటీలో స్థాపన చేసినాను. అయితే కేవలం ఉద్యమకారులే కాదు, తెలంగాణ భూమిపుత్రులు అందరూ ఏకం కావాలి అని ఐక్య వేదికగా కూడా మేము మరొక స్టెప్ తీసుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం సబ్బండ వర్గాలతో మేము సమైక్యమై తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలని, దానితో పాటు మాకు తమాషా పద్ధతి ప్రకారం దక్కాల్సిన హక్కులు దక్కించుకోవాలని తప్ప వేరే ఎలాంటి దురభిప్రాయంతోనో ఏదో లేదు. కానీ అక్కడ ఒక సంక్షేమ పరిషత్కి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి చైర్మన్గా ఉన్న వ్యక్తి న్యూట్రల్గా ఉండాలి. కాకపోతే తెలంగాణలో ఎన్నలేని విధంగా బాను ఫ్రెండ్స్ అంటున్నాం. తెలంగాణ సమాజంతో బీ ఫ్రెండ్స్ అనే నినాదంతో మేము ముందుకెళ్తే బాస్ అనే ఒక పద్ధతిలో ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇటు సంక్షేమ పరిషత్ చైర్మన్ తానే, బాస్ అనే ఒక విమార్గపూరిత వ్యవస్థకు చీఫ్ తానే ఇలా ఉన్నాడు. అంతేకాకుండా ఈ వ్యక్తి చేసిన అత్యంత దరిద్రమైన పని ఏంటంటే, మొన్న శనివారం రోజు ఎన్ఎస్ఎస్లో బ్రాహ్మణ ఉద్యమకారులు అందరూ కలిసి బ్రాహ్మణ ఐక్య వేదిక అనేది ప్రారంభం చేస్తాం. ఆ సందర్భంలో పోటీగా తన ఫంక్షన్ హాల్లో సొంతగా ఉన్నటువంటి ఒక 2-3 తోక ఛానళ్ళు ఏది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ఒక ప్రెస్ మీట్గా అరేంజ్ చేసిండు. ఆ మీటింగ్ని ఇంకా డైరెక్ట్ ఇలా పెట్టిండు. ఇంతే మీ ఆ డేట్ పైతుంది. కానీ ఈయన వచ్చినప్పటి నుంచి ఏం చేసింది పీకిల్ లేదు. కానీ ఈయన చేస్తుంది ఏంటంటే ఎంత దుష్ప్రచారం అంటే, మొదటిది అందులో ఒక మాట వాడండి ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులని మొదలు పెడతారు, ఒక అమ్మాయికి పుట్టుంటే అని 5-6 సార్లు అన్నాడు. ఈ అమ్మాయికి పుట్టుంటే తెలంగాణలో రోషన్లేమా? ఆయన కేవలం బ్రాహ్మణ ఉద్యమకారులు అన్నా కూడా తప్పే. తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఒక అమ్మాయికి పుట్టుంటే అనే మాట మాట్లాడండి. అట్లాగే ఎవరి మీద కోపం ఉంటే దాన్ని వ్యక్తీకరించేది ఒక పార్లమెంటరీ తత్వంతో అట్లా మాట్లాడాలి. కానీ సభ్య సమాజం తలదించుకునేలాగా దుర్భాషలాడుతూ అందులో బ్రాహ్మణ కమ్యూనిటీ ఆయన సంక్షేమ పరిషత్ చైర్మన్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అని ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రజారాజ్యానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు మా మెడ మీద పెడితే ఆయన చేస్తుంది ఏంటి, మీరు అమ్మాయికి పుడుతుర్రా అని ఒకటి అడిగిండ్రు. ఆ తర్వాత మళ్ళా చేసింది ఏంటంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఆయన లోపర్ బీపర్ అన్నాడు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత సంబంధం. కాకపోతే లోపర్ అన్నోని భార్య ఒక ఎస్సీ అన్నాడు. అంటే ఎస్సీలు మనుషులు కాదా? ఎస్సీ మహిళల పట్ల ఈ రాష్ట్రంలో గౌరవం లేదా? ఎస్సీ మహిళకి ఈ రాజ్యంలో ఈ బహుజన రాజ్యమా, లేకపోతే ఇది బ్రాహ్మణ దురహంకారపూరితమైనటువంటి రాజ్యమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమి ఇక్కడ దురహంకారం? ఎస్సీ మహిళలు లేరా? అరుంధతి అమ్మ దళిత మహిళ, ఆ తల్లిని మనము ఆదిశక్తిగా లగ్గం కాగానే ప్రతి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు దండం పెడతారు. కాకపోతే నువ్వు అన్నదేంది, ఎస్సీ మహిళలు అంత చీప్గా చూస్తావు. ఎస్సీ మహిళలను చీప్గా చూసే వ్యక్తి దళిత సబండ వర్గాల వైపు మేము ఉండడాన్ని ఓర్చుకోలేక మమ్మలను అమ్మాయికి పుట్టినరా అన్నారు. మా దళిత మహిళను ఓ ఎస్సీ అంటూ అవమానించిండు. ఇదే కాకుండా ఇంకా ఆయన అన్న మాటలు ఏంటంటే, ఎవరో 30 మంది పేర్లు శ్రీధర్ బాబు గారికి ఇచ్చినట. 30 మంది పేర్లు ఇవ్వడానికి ఈయన ఎవరు? ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్సీ లేదా? ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్సీ లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. 30 మంది పేర్లు ఇచ్చి టార్గెట్ చేసి మేము పొక్కలు తీస్తాయట, ఆ పొక్కల్నే బొంద పెడతాడట, చంపుతాడట. ఈ మాటలు మాట్లాడండి. అంతేకాకుండా ఆయన చేసింది ఏంటంటే, నేను సంక్షేమ పరిషత్ పదవిని కనుక పక్కకు పెట్టి వస్తే ఒక్క నెల రోజుల్లో ఇంతమందిని కటం పట్టిస్తా అంటున్నాడు. అంటే రోజుకి ఒక్కరిని చంపుతుంది టార్గెటా? మేము అవ్వ, అయ్య, బిడ్డ, పాప అన్నీ వదిలిపెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో మేము మమేకమైనందుకు ఈరోజు మేము చంపబడన్నా ఈ తెలంగాణలో మాకు రక్షణ లేదా?
రాష్ట్ర హోంశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. హోంశాఖ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం, మా తెలంగాణ నాయకుల రక్షణ ఎవరిస్తారు అని అడుగుతున్నాం. దాంతోపాటు సంక్షేమ పరిషత్ నిధుల విషయంలో నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పాను. కానీ గొప్పవారు ఒక మేధావి ఐఏఎస్ ఆఫీసర్ అన్నటువంటి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, వారి గురించి మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంత దారుణమైన మాట అన్నారంటే, సంక్షేమ పరిషత్ నిధుల కోసం ఆయన దగ్గరకు పోతే ఆయనకు అరెస్ట్ వారెంట్ వచ్చింది, కోర్టే చెప్పింది ఆయన తప్పులేదని. అట్లాంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అంటుంటే ఐఏఎస్ సంఘాలకు అప్పీల్ చేస్తున్నా, దయచేసి దీన్ని ఖండించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా. సందీప్ కుమార్ సుల్తానియా లాంటి గొప్ప వ్యక్తులను నోరు బారేసుకునే ఒక దగుల్బాజీ మాటలు మీరు ఎట్లా మీరు బేర్ చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నాం. అంతేకాకుండా మరొక మాట చెప్పిండ్రు ఏంటంటే, ఈయన అంటుంది సోషల్ రీఇంజనీరింగ్ చేద్దామన్న మమ్ములని టార్గెట్ చేసి నెల రోజుల్లోనే దొక్కుతామంటున్నాను. అంటే మేము 15 ఆగస్టు వస్తుంది, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. ఆ తెలంగాణ విమోచన దినోత్సవం వరకు మేము బతుకుంటామో లేదో మాకు భయమవుతుంది. మా ప్రాణాలకు రక్షణ లేదు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ ఉన్న బసవరాజ్ శ్రీనివాస్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన రౌడీ మూకలను బాస్ అనే ఒక పదవి పెట్టుకొని బాసిజాన్ని చూపిస్తున్నాడు. మమ్మల్ని చంపడానికి ఆయన ప్లానింగ్ చేస్తున్నాడు, స్కెచింగ్ చేస్తున్నాడు అని చెప్తున్నాం. ఇక మరొక విషయం ఏంటంటే, ప్రతిసారి ఒక మాట అన్నాడు ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు, ఏది లేవు అని ఆయన సొంతగా ఏదో ఎవరి దందా వాళ్ళు చేసుకుంటారు. 800 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పెట్టుకున్నాడు, అది మంచిదే. మేము సరే ఆయన డెవలప్ కావాలి, కాకపోతే ఈయన అందులో పనిచేసేటోళ్ళు తప్ప వేరేటోళ్ళు మేము ఊరుకోము. ఇది అంతా ఏందండి, మాకు రక్షణ ఎక్కడా? ఇది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తా, లేకపోతే ఇది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు బహుజనులకు అండగా ఉంటుంది అనుకున్నాం. అంతకుముందు ఉన్న రమణాచారి గారు బహుజనవాది ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నారు. తొలిదశ ఉద్యమంలో 3 సార్లు జైలుకు పోయినటువంటి వ్యక్తి. ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణకి ఈయనకేమైనా సంబంధం ఉన్నదా? తెలంగాణలో పుట్టినా నువ్వు ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేముంటుంది? నువ్వు ఇంత దారుణంగా అన్నావు. మేము ప్రభుత్వ పెద్దల్ని కలిసినాం, శ్రీధర్ బాబు గారిని కలిసినాం. దాంతోపాటు ముఖ్యంగా శ్రీధర్ బాబు గారితో పాటు మేము మా తెలంగాణ డిక్లరేషన్ కోసం సోనియా గాంధీ ఏర్పరిచిన కమిటీలో ముఖ్య సభ్యులైనటువంటి షబీర్ అలీ గారిని కలిసినాం, బీసీ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహర్ గారిని కలిసినాం, మా అక్క విమలక్కని కలిసినాం, అందరు పాశం యాదగిరి అన్నం కలిసినాం. ఇది ఎక్కడి ధర్మం అని అడుగుతున్నాం. అట్లాగే అవసరం అనుకుంటే మేము ఖచ్చితంగా మేము ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. దళిత మహిళా సంరక్షణ కోసం అవసరమైతే మేము దీక్ష కూర్చుంటాం. ప్రభుత్వాన్ని ఒక్కనే డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మీ ఇంటెలిజెన్స్ని మీరు ఉపయోగించి ఈయన మాటను ఒక్కసారి నోటిఫై చేయండి. బసవరాజ్ శ్రీనివాస్ అనే వ్యక్తి మాటలు నోటిఫై చేసి కఠిన చర్యలు తీసుకొని సంక్షేమ పరిషత్కు తెలంగాణ భూమిపుత్రులు ఎంతోమంది ఉన్నారు. కట్కం మృత్యుంజయ శర్మ గారు ఉన్నారు. అట్లాగే అదే దాంట్లో ఈడబ్ల్యూఎస్ కోసం పోరాటం చేసిన ఒక మేధావిగా మల్లాది పవన్ ఉన్నాడు. ఇంకా ఎంతోమంది ఉన్నారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. అన్నిటికంటే పూర్వ కేంద్ర మంత్రి వర్యులు సంక్షేమ పరిషత్ డిజైన్లో కీలకమైన మా వేణుగోపాల్చారి గారు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఈ దుర్మార్గుల్ని ఎందుకు పెట్టిండ్రు? మాకు బాధ, మా భయాన్ని మీరు పర్సీవ్ చేయండి, అర్థం చేసుకోవడం తెలియజేస్తూ ఆయనను ఆ పదవి నుంచి తప్పించి వెంటనే అసలు బాస్ అనే సంస్థను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయాలని కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ.